పెద్దపల్లి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నామినేషన్ల అనంతరం ఎన్నికల గుర్తులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలియజేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు జరుగుతుందని రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు. తారీఖు నుంచి 25 తారీఖు వరకు నామినేషన్ స్వీకరణ చేయడం జరుగుతుంది. ఎన్నికల సంఘం, భారతీయ ఎన్నికల సంఘం మనకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ పూర్తి సౌకర్యాలతో ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళ నామినేషన్ కాగితాలు కూడా జాగ్రత్తగా తీసుకోవడానికి ఇక్కడ మేము తయారు చేసుకుని ఉన్నాం. దాని తర్వాత అందరికి తెలిసినట్టే మేము నామినేషన్ స్క్రూటినీ కూడా చేయడానికి, సింబల్ అలాట్మెంట్, క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ చేసేవారు కూడా పూర్తిగా తయారు చేసుకుని ఉన్నాం. ఎవరైనా పోలీస్ కమిషనర్ గారు కూడా ఈ పూర్తిగా సెక్యూరిటీ సిబ్బంది పరంగా కూడా ఇక్కడ సౌకర్యాలు అందించడానికి తయారుగా ఉన్నాము. ఎటువంటి కష్టం రాకుండా పూర్తిగా కంఫర్ట్లో ఈ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి కష్టం రాకుండా మేము తయారు చేసుకొని ఉన్నాం. క్యాండిడేట్స్తో ఒక విజ్ఞప్తి, వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ కూడా వేసుకొని వస్తే ఇక్కడ కొంచెం నామినేషన్ కూడా తొందరగా అవుతాయని ఒకసారి నేను మళ్ళీ రిమైండర్ లాగా చెప్తున్నాను. కానీ మేము పూర్తిగా ఉన్నామని ఒక మాట కూడా అందిస్తున్నాను. కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ నామినేషన్ ప్రాసెస్ 18 స్టార్ట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారము తర్వాత ఇక్కడ నామినేషన్ వేయడానికి చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ టైప్, అంటే వాళ్ళకి చాలా ఈజీగా వచ్చి ప్రశాంతంగా ఇక్కడ అన్ని ప్రాసెస్ని అప్లికేషన్స్ ఫిల్అప్ చేసి నామినేషన్ వేసుకోవడానికి తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ 3 లేయర్ బందోబస్తు ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లేయర్ ఇన్సైడ్ లేయర్లో సిఏపిఎఫ్ ఉంటుంది, అంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ ఆర్మడ్ ఫోర్సెస్ ఉంటాయి సెకండ్ లేయర్లో. థర్డ్ లేయర్లో లాస్ట్ అవుటర్ లేయర్లో మా యొక్క ఫోర్స్ ఉంటుంది. సో ఇక్కడ నేను విజ్ఞప్తి చేసేదంటే, ఎవరైనా ర్యాలీగా వస్తే మీరు ఆల్రెడీ సువిధాలో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏ టైంకి పెట్టుకుంటున్నారు, ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో ఇస్తారు ఆర్ఓ గారు. సో దాని ప్రకారం మేము బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాము. మేము మీకు ఫుల్లీ కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాము, మీకు ఫెసిలిటేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు 2 ఎగ్జిట్, ఒక ఎగ్జిట్ తర్వాత ఒక ఎంట్రీ, దాని తర్వాత ఎగ్జిట్ కూడా క్లియర్గా డిమార్కేషన్ చేయబడింది. సో ఎగ్జిట్ ఎంట్రీ నుంచి వచ్చేసి ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ వెహికల్స్ మీకు పార్కింగ్ కోసం కూడా రెడీగా ఉన్నాయి. సో అన్ని అరేంజ్మెంట్స్ అన్ని రెడీగా మొత్తం సీమ్లెస్గా తర్వాత సిస్టమేటిక్గా చేస్తున్నాము.